ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీ తుమ్మలమ్మ అమ్మవారు దర్శనం చేసుకోండి. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అనేది నేను అమ్మవారిని ముందు రోజు ఆదివారం అలంకరించే కదండి, ఆ అలంకరణ తొలగించడానికి వెళ్ళానండి. ఆ తర్వాత తొలగించిన తర్వాత అమ్మవారిని ఎలా అయితే సింపుల్గా అయితే అలంకరించాను, అంటే ఆదివారం చేసిన అలంకరణ తీసేసి మళ్ళీ అభిషేకం చేసి ఆ తర్వాత మళ్ళీ కూడా అమ్మవారికి ఫేస్ అలంకరణ అలాగే సింపుల్గా అయితే చీర కట్టానండి. ఆ బంతిపూల మాల ఆ రోజు ఇచ్చారు, ఇలా కూడా అలంకరించాను. ఈ వీడియో అనేది సోమవారం అయితే తీశాను, మీ అందరి కోసం ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఆ అమ్మవారి రూపాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంత బాగున్నారో కదండి అమ్మవారు. నిన్నేమో అంటే ఆదివారం నాడు ఎలా ఉన్నారండి చూస్తుంటే, ఒక గ్రామాన్ని కాపాడే శక్తి స్వరూపినిగా ఆ రోజైతే కనిపించారు. ఈరోజు చూడండి, ప్రేమ రూపినిగా, శాంతిమూర్తిగా, కన్న తల్లిలాగా రండి నా దగ్గరికి వచ్చిన అందరికీ కూడా నేను చల్లగా చూస్తాను అని కరుణతో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. చూడండి ఎంత బాగున్నారంటే ఫేసు. అమ్మవారిని ఈ విధంగా చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ వారు గుర్తొచ్చారండి. ఆ రోజున నేను వెళ్ళిన రోజున అంటే సోమవారం నాడు అలంకరణ చేసిన తర్వాత అమ్మ అరగంటలో అలంకరించుకుందండి. మామూలుగా నేను అలంకరిస్తే కనుక అంటే పోయినసారి కానీ ఆదివారం చేసిన 2 గంటలైతే సమయం పట్టిందండి. కానీ ఈ చీర ఇవన్నీ కూడా కుచ్చులు పోసుకుని అరగంటలో అలంకరణ చేయించుకుందండి నా చేతుల మీదుగా. అమ్మవారు ఎలా నీట్గా వచ్చారంటే చూస్తున్నారు కదా, 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని. ఆ ముక్కు పొడుగా తర్వాత బులాకి అలా ఊగుతుండగా అమ్మవారిని చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ లాగానే ఉన్నారండి. మీకు కూడా అనిపించారండి. ఇలానే అమ్మవారిని అయితే నేను ఇలా అయితే చూపించాను. మీకు అమ్మవారు నచ్చారని భావిస్తున్నాను. చూస్తున్నారా ఎంత బాగున్నారో కదా. అమ్మవారిని ఇలా చూస్తుండగా నాకు ఒకేసారి విజయవాడ కనకదుర్గమ్మ గుర్తొచ్చేసిందండి. అమ్మవారు కూడా గర్భాలయంలో ఈ రూపంలోనే ఉంటారండి. అలాగే అమ్మవారికి కుడి పక్కన ముక్కు పొడుగైతే పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా నేను కూడా కుడి పక్కన ఫస్ట్ ఎడమ పక్క పెడదాం అనుకుని చూశానండి, అక్కడ అంటలేదండి. అంటపోయేసరికి నేనేం చేశానంటే మళ్ళీ కుడి పక్కన పెట్టాను, కరెక్ట్గా అంటుకుందండి. అమ్మకి కుడి పక్కన ఇష్టం అనుకుంటా, అందుకని కుడి పక్కన ముక్కు పొడుగు పెడితే బాగా లుక్ వచ్చింది అనిపించింది. చూసారా, దగ్గర చూపిస్తున్నాను. కళ్ళు కూడా చూడండి, శాంతిమూర్తిగా అలాగే కరుణను పంచుతున్న మాతృమూర్తిగా దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత చీర చూశారు కదా, పింక్ అలాగే బ్లూ కాంబినేషన్ కదండి. ఈ కాంబినేషన్లో చాలా బాగుంది. అలాగే మనం నక్లీస్ అయితే తీసుకున్నానని చెప్పే కదండి బెంగళూరు నుండి, ఆ నక్లీస్ చూడండి, ఆ బ్లూ మీద ఇంకా షైన్ వస్తుంది. ఆ ముక్కు పొడకు కానీ ఆ బ్లూకి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కాంబినేషన్ మనం అమ్మవారిని అలంకరించుకునేటప్పుడు నగలు కానీ ఇవన్నీ కూడా కాంబినేషన్ అయితే చూసుకుంటూ ఉండాలి. ఇది మాత్రం మర్చిపోబాకండి. కానీ ఇదే అనుకున్నారు, అక్కడ వచ్చిన వాళ్ళు అనుకున్నారు ఈ చీర కనుక ఆదివారం కట్టుంటే ఇంకా బాగుండేది, అమ్మవారు ఇంకా బాగుండేవాళ్ళు అన్నారు. ఏమోనండి, అమ్మవారు తర్వాత రోజు ఈ విధంగా అయితే అలంకరించుకోవాలనుకుందేమో, అందుకని ఈరోజు ఇలా నా చేతుల మీదకి అలంకరించుకుందేమో అని మనం అనుకోకూడదు. అమ్మవారి దయ. అలాగే ముక్కు బుడగ అవన్నీ తీసేసి తర్వాత సింపుల్గా అయితే ఒక దండ వేసి పైన కూడా దండ వేసి చూశాను. ఇలా ముక్కు బుడగ తీసినా కూడా చూడండి ఎంత శాంతిమూర్తిగా ఉన్నారో. అంటే నగలు అవన్నీ వేయకుండా కూడా శాంతమూర్తిగానే ఉన్నారు. ఎందుకో చాలా బాగున్నారండి, నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారు. తర్వాత ఏం చేశానంటే కొంచెం కనకాంబరాల మాల ఉంటే ఊరికే అలా వేసి చూశాను. ఆహా, ఆ చైన్ ఇందాకలైతే ఎలా ఉందో ఆ చైన్ తీసేసినా కూడా మల్లెపూలతో వేసినా కూడా అలానే ఉంది. చూసారా, ఇప్పుడు కరెంటు పోయింది, కరెంటు పోయి వచ్చింది. తర్వాత చూడండి, కరెంటు పోకముందు ఎలా ఉన్నారో తర్వాత చూడండి ఎంత బాగున్నారో కదా. కుచ్చులు కూడా అండి డబల్ సైడ్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఎక్కువ కుచ్చులు వచ్చినాయి కాబట్టి నిండుగా అయితే కనపడుతుంది. వారైతే కొబ్బరికాయలు కొట్టి అక్కడ కడ్డీలు హారతి అవి ఇచ్చారు. అసలు నాకైతేనండి ఆ రోజు
అక్కడ అమ్మవారిని వదిలి రాబుద్ది కాలేదండి. ఇప్పుడు ఇక్కడే ఉందామా అనిపించింది. అంత బాగున్నారండి. మీకు అలానే అనిపించారా అండి అమ్మవారు? విజయవాడ కనకదుర్గమ్మలాగా అయితే అనిపించారని నేను భావిస్తున్నాను. నాకైతే అలానే అనిపించారు. మీకు కూడా అలానే అనిపించారండి అమ్మవారు. తుమ్మలమ్మ అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మలాగా దర్శనం ఇవ్వటం చాలా ఆనందంగా అనిపించిందండి. మీకైతే అమ్మవారి ఫేస్ని కూడా చూపించాను, దగ్గరగా చూడండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత చూడండి, సైడ్ నుండి తీస్తే చూడండి, ఆ విగ్రహం కూడా అండి కృష్ణశిలతో చేసిన విగ్రహం అంటండి. అందుకని అంత షైన్గా వస్తుంది. అలాగే ఛానల్ నుండి ఉంది కాబట్టి కొంచెం అయితే పసుపు కుంకాలు పూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం డల్ అయి ఉండొచ్చు. లేకపోతే అంటే ఈ గ్రామ దేవతలకు వచ్చేసరికి ఏంటంటే ఇంతవరకు ఏంటంటే మొత్తం కూడా ఒళ్ళంతా కూడా పూత అని పెడతారు. అంటే పసుపుతో మొత్తం రాసి బొట్లయితే పెట్టేవాళ్ళు. అందుకని కొంచెం ఏంటంటే పసుపుగా కనపడుతూ ఉంటుంది విగ్రహాలు. అందుకని లేకపోతే మాత్రం కృష్ణస్థలం అండి గ్రీన్ కలర్లో ఉంటుంది. నిండు గ్రీన్ కలర్లో అయితే ఉండేది. వీళ్ళు పసుపు కుంకాలు పూస్తూ నేను ఆ రోజు అలంకరణ వీడియోలో చూపించే కదండి ఫస్ట్ ఇలా ఉన్నారని. అప్పుడైతే చూసే ఉంటారు మీరు. ఒళ్ళంతా కూడా పసుపు రాసి ముఖానికి కూడా పసుపు రాస్తారండి. ఇక మొత్తం కింద నుండి పైదాకా అమ్మవారికి మొత్తం కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడతారు. నేనైతే అలంకరణ కోసం అని చెప్పి మొన్న మామూలుగా అయితే వాళ్ళు పెడతానన్నారు. నేనైతే పాదాలకిను చేతులకి వాటి వరకే రాయించానండి. మళ్ళీ చీరలు కూడా కడుతున్నాం కాబట్టి చీరలు కూడా పసుపు మరి బయట పసుపు అంత కంఫర్ట్ కాదు. అలాగే బయట పసుపు మంచిది కాదు కాబట్టి నేనేం చేస్తానంటే అంకులు ఎక్కువ రాయొద్దు, పాదాలకి చేతులకి అమ్మవారి నుదుటికి బొట్టు పెట్టండి, తర్వాత నేను చేసుకుంటానని చెప్పి అలా అయితే అలంకరిస్తూ ఉంటాను. ఈ విధంగా చూడండి, బయట నుండి కూడా చూసినా కూడా చాలా బాగా కనపడతారు. అలాగే ఎదురుగా ఫోకస్ లైట్ వేయటం వల్ల బయట గ్రిల్స్ ఉన్నాయి కదండి, మనం చూపించే కదా, గ్రిల్స్ దగ్గర నుంచున్నా కూడా బాగా కనపడతారండి అమ్మవారు. వీడియోలో అయితే మీకు అలా కనపడుతూ ఉంటుంది. మామూలుగా అయితే బయట వరకు కూడా నీట్గా కనపడతారు. కాకపోతే అమ్మవారిది చిన్నదండి, ద్వారం అనేది చిన్నదండి. చానేళ్ళ క్రితం అయితే ఈ ఆలయాన్ని కట్టారు కాబట్టి అప్పుడు లోపలైతే హైట్ పెంచారు కాబట్టి కొంచెం గుమ్మం అయితే చిన్నదైపోయింది. కాకపోతే కొంచెం పెద్ద గుమ్మం అయితే ఇంకా బాగుండేది. చాలా బాగున్నారు కదండి అమ్మవారు. మళ్ళీ దగ్గరికి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఈ శ్రావణ శుక్రవారం పూట ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.